రాజధాని అమరావతి పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, 5 కోట్ల ఆంధ్రుల కలల నగరం, నవ్యాంధ్ర భవిష్యత్ ఆర్థిక కేంద్రం కూడా. అలాంటి అమరావతి ఆర్థికానికి ఊతమిచ్చే కీలక ఘట్టం మరో వారంలో ఆవిష్కృతం కానుంది. అత్యాధునిక వసతులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లు అందుబాటులోకి వస్తున్నాయి. మరికొన్ని నెలల్లో మంత్రుల బంగ్లాలు, ఆ తర్వాత జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ అధికారుల ఇళ్ళు రెడీ అవుతాయి. సో ఇక నుంచి సరికొత్త కాంతులతో అమరావతి మెరిసిపోతుంది. రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి రాగానే ప్రధానమైన సిఆర్డీఏ పరిపాలనా భవనాన్ని రెడీ చేసింది. ఇప్పుడు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకు అతి సమీపాన ప్రజాప్రతినిధుల నివాస భవనాలు సిద్ధం చేసింది. 12 టవర్లుగా నిర్మించిన సముదాయంలో 288 క్వార్టర్లను అందంగా ముస్తాబు చేసింది. ఈ నెల 13వ తేదీన జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేయనుంది. తర్వాత లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరుగుతాయి. దసరాలోపు గృహప్రవేశాలుంటాయి. ఈ ప్రాసెస్ పూర్తవగానే ప్రజాప్రతినిధులంతా ఒకే ప్రాంగణంలో నివాసం ఉంటారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస భవనాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసా? 6 టవర్లను ఆధునిక జీవనశైలికి తగ్గట్లుగా అద్భుతంగా డిజైన్ చేశారు. 3 BHK ఫ్లాట్లోకి అడుగు పెట్టగానే విశాలమైన ఆఫీస్ రూమ్ ఉంటుంది. నియోజకవర్గ ప్రజలను కలుసుకోవడానికి, సమస్యలు వినడానికి ఇది ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి ముందుకెళ్తే కళ్ళు జిగేలమనిపించే పెద్ద లివింగ్ ఏరియా రెడీ చేశారు. ఆ పక్కనే కిచెన్, డైనింగ్ హాల్, దానికి 2 వైపులా అటాచ్డ్ వాష్రూమ్లతో 3 బెడ్రూమ్లు, లివింగ్ రూమ్కు కనెక్ట్ చేస్తూ చూడచక్కని బాల్కనీ. అక్కడ నిలబడి రాజధాని అందాలను ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఫీల్ వేరే లెవెల్ అంతే. ఇతర సౌకర్యాల సంగతి ఏంటి అంటే ఆ డీటెయిల్స్లోకి వెళదాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్లను నివాస భవనాలకే పరిమితం చేయలేదు. హైటెక్ గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దారు. అందరి అవసరాలు తీర్చే క్లబ్ హౌస్, సరదాగా ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్, ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా తీర్చేలా ఆధునిక వసతులతో ఆసుపత్రి, ఫిట్నెస్, వినోద కేంద్రాలు, ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించారు. అంతేకాదు ప్రజాప్రతినిధుల పిల్లల కోసం ఆట స్థలాలు, బాస్కెట్బాల్ కోర్టు నిర్మించారు. బిల్డింగ్ చుట్టూ విశాలమైన రోడ్లు, ఫుట్పాత్లు రెడీ చేశారు. ఆహ్లాదాన్ని పంచే గ్రీన్ బెల్ట్, రమణీయమైన గార్డెన్ అభివృద్ధి చేశారు. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంట్, పైప్లైన్, గ్యాస్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక 24 గంటల 3 టైర్ సెక్యూరిటీ, సీసీటీవీ సర్వైలెన్స్తో పటిష్ట భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్ళు సరే, మిగిలిన నివాసాల సంగతి ఏంటి? మంత్రుల బంగ్లాలు కూడా జెట్ స్పీడ్తో రెడీ అవుతున్నాయి. 26 ఎకరాల్లో G+1 మోడల్లో 35 అత్యాధునిక భవంతులు కడుతున్నారు. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, హాస్పిటల్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. సోలార్ పవర్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దసరా నాటికి పనులు పూర్తి చేసి మంత్రులకు అప్పగిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాసాలు చకచకా సిద్ధమవుతున్నాయి. గ్రూప్ అధికారులు, ఉద్యోగుల అపార్ట్మెంట్లు కూడా అదే స్పీడ్తో రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది చివరికి దశల వారీగా సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించేలా ప్లాన్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ నివాస భవనాలు కట్టడానికి 12 ఏళ్ళు ఎందుకు పట్టింది? కామన్గా ఎవరికైనా వచ్చే డౌటే ఇది. ఆ వివరాల్లోకి వెళదాం ఇప్పుడు. 2017లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. 2019లోపు 80% పైగా పూర్తి చేసింది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ ఎక్కడి పనులు అక్కడ ఆపేసింది. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం కొలువు తీరాకే పనుల్లో కదలిక వచ్చింది. 5 ఏళ్ల పాటు పాడుబెట్టిన భవనాల నాణ్యతను నిపుణులతో చెక్ చేయించింది. అన్నీ బాగున్నాయని నిర్ధారించుకుంది. మిగిలిన పనులకు వెంటనే టెండర్లు పిలిచింది. చకచకా నిర్మాణాలు పూర్తి చేస్తోంది. దశాబ్ద కాలంగా అమరావతి పాలనా కేంద్రంగానే ఉంది. ఇక నుంచి జనావాసాలతో కళకళ్లాడుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మొదలై మంత్రులు, జడ్జీలు, అధికారుల వరకు
ఈ ఏడాది చివరికి మొత్తం 4,000 కుటుంబాలు రాజధానిలో నివాసం ఉంటాయి. ఆటోమేటిక్గా ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటాయి. అంటే ప్రజా రాజధాని అమరావతికి కొత్త జీవం వస్తుంది.